హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. మీరు తెలంగాణ హైకోర్టు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. హైకోర్టు నుండి విడుదలైన జ్యుడిషియల్ మినిస్టీరియల్ మరియు సబార్డినేట్ సర్వీస్ 2026 నోటిఫికేషన్ కోసం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో ఈరోజు మనం ఒక్కో దశను వివరంగా చూద్దాం. ఎవరు అర్హులు, దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలతో ఇది ఒక గైడ్ లాంటిది. ఇక విషయంలోకి వెళదాం. సరే, ఈ వీడియోలో మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. ఆ తర్వాత ఏ పోస్ట్కు ఎవరు అర్హులు అనేది తెలుసుకుని అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం. అందులో 2 భాగాలుంటాయి, పార్ట్ ఏ ఇంకా పార్ట్ బి. వాటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. చివర్లో కొన్ని ముఖ్యమైన టిప్స్, ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలో కూడా చెప్తాను. రైట్, ముందుగా మనం ఈ నోటిఫికేషన్లోని ముఖ్యమైన విషయాలేంటో ఒకసారి చూద్దాం. ఈ నోటిఫికేషన్లో చాలా రకాల పోస్టులున్నాయి చూశారుగా. ఆఫీస్ సబార్డినేట్ నుండి జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ వరకు ఇలా చాలా ఉన్నాయి. అంటే రకరకాల క్వాలిఫికేషన్లు ఉన్నవాళ్లకు ఇదొక మంచి అవకాశమని చెప్పొచ్చు. మరి ఈ పోస్టులకు కావాల్సిన చదువు ఏంటి, వయసు ఎంత ఉండాలి, ఆ వివరాలిప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన స్లైడ్, కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీ చదువును బట్టి మీరు ఏ పోస్టులకు అప్లై చేయొచ్చో ఇక్కడ క్లియర్గా ఉంది. ఉదాహరణకి, మీరు 7వ తరగతి పాస్ అయి 10వ తరగతి ఫెయిల్ అయి ఉంటే మీరు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కు అప్లై చేసుకోవచ్చు. అదే 10వ తరగతి పాస్ అయి ఉంటే ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అర్హులు. ఇక ఇంటర్ పాస్ అయిన వాళ్లకి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ వీటన్నింటికీ అప్లై చేయొచ్చు. డిగ్రీ పూర్తి చేసిన వాళ్లైతే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ తప్ప మిగిలిన అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో, మీ క్వాలిఫికేషన్ ఏంటో చూసుకుని దానికి తగ్గ పోస్టులను సెలెక్ట్ చేసుకోండి. చదువుతో పాటు వయసు కూడా చాలా ముఖ్యం కదా. సో, అఫీషియల్ నోటిఫికేషన్లో ప్రతి పోస్టుకు ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారో 1-2 సార్లు సరిచూసుకోండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ లాంటి రిజర్వ్డ్ కేటగిరీల వారికి వయసులో సడలింపు కూడా ఉంటుంది. ఇక్కడొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తం అప్లికేషన్ ప్రాసెస్లో 2 భాగాలుంటాయి. మొదటిది పార్ట్ ఏ. దీన్నే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటాం, షార్ట్కట్లో ఓటీపీఆర్. పేరులోనే ఉంది కదా, ఇది ఒక్కసారి మాత్రమే చేయాలి. ఇక రెండోది పార్ట్ బి. ఇదే అసలు అప్లికేషన్ ఫామ్. మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేయాలనుకుంటే అన్నిసార్లు ఈ పార్ట్ బి ఫామ్ నింపాలి. ఈ 2 కంప్లీట్ చేస్తేనే మీ అప్లికేషన్ సక్సెస్ అయినట్టు. సరే, ఇప్పుడు మొదటి భాగమైన ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే ఓటీపీఆర్ ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ పార్ట్ ఏ రిజిస్ట్రేషన్లో ముఖ్యంగా 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫారం ఫిల్ చేసి మీ మొబైల్కొచ్చిన ఓటీపీతో వెరిఫై చేయాలి. అంతే, మీకొక ఓటీపీ ఐడి, పాస్వర్డ్ వచ్చేస్తాయి. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. కొత్తగా రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ మార్క్ చేసినట్టు న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ పక్కనున్న క్లిక్ హియర్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ బటన్ క్లిక్ చేయగానే మీకు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ పేరు, మీ అమ్మనాన్నల పేర్లు, పుట్టిన తేదీ ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా నింపాలి. ఈ ఫారం నింపేటప్పుడు కొన్ని విషయాలు అస్సలు మర్చిపోవద్దు. మీ పేరు మీ 10వ తరగతి సర్టిఫికెట్లో ఎలా ఉందో అచ్చు అలాగే టైప్ చేయండి. మీరు రెగ్యులర్గా వాడే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే హైకోర్టు నుండి వచ్చే అప్డేట్స్ అన్నీ వీటికే వస్తాయి. ఇక మీ కేటగిరీ, మీ లోకల్ డిస్ట్రిక్ట్ ఇవి చాలా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. మీ సెలెక్షన్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ మీరందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక అత్యంత ముఖ్యమైన విషయం, ఒక్కసారి మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్టర్ బటన్ నొక్కారంటే ఆ తర్వాత వాటిని మార్చడం కుదరదు, అస్సలు కుదరదు. కాబట్టి ఫైనల్గా సబ్మిట్ చేసే ముందు ప్రతి వివరమూ కరెక్ట్గా ఉందో లేదో 2-3 సార్లు చెక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, పార్ట్ ఏ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాక మీ మొబైల్కి ఒక ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్ వస్తాయి. వాటిని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అయి అప్లికేషన్లో 2వ భాగమైన పార్ట్ బి ఎలా పూర్తి చెయ్యాలో చూద్దాం. మీరు మీ ఓటీపీ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అవ్వగానే స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తోంది. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్లడానికి పైన కుడివైపున కనిపిస్తున్న గో టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు పైన యాప్లికెంట్ డీటెయిల్స్,
అప్లికేషన్ అని 2 ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీరు అప్లికేషన్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. అక్కడ కొత్త పోస్టుకు అప్లై చేయడం కోసం క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అనే లింక్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ స్క్రీన్లో మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఆ పోస్టు పేరుని, ఏ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్కి అప్లై చేస్తున్నారో ఆ జిల్లా పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 సెలెక్ట్ చేసుకున్న తరువాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ నొక్కండి. రైట్, ఇప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే స్టేజ్కి వచ్చాం. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే కొన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవడం చాలా మంచిది. అవేంటంటే మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సంతకం, 10వ తరగతి సర్టిఫికేట్, 1 నుంచి 7వ తరగతి వరకు మీ స్టడీ సర్టిఫికెట్లు, మీరు రిజర్వేషన్ కేటగిరీ అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా మీ ఇతర ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు. ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోండి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఫైల్ సైజ్ కరెక్ట్గా ఉండాలి. ఇది గమనించండి. మీ ఫోటో, సంతకం 280 కేబీలలోపు ఉండాలి. ఫార్మాట్ వచ్చి జేపీజీ లేదా జేపీఈజీ. ఇక మీ సర్టిఫికెట్లు అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. సైజ్ 1 MB లోపు ఉండాలి. ఈ సైజులకు తగ్గట్టుగా మీ ఫైల్స్ని ముందే రెడీ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. అన్ని డీటెయిల్స్ నింపి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక లాస్ట్ స్టెప్ అప్లికేషన్ ఫీజు కట్టడం. మీ దగ్గరున్న డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉపయోగించి ఫీజు ఆన్లైన్లో కట్టేయొచ్చు. పేమెంట్ సక్సెస్ అయితేనే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయినట్టు లెక్క. ఓకే, ఇప్పుడు వరకు అప్లికేషన్ ఎలా నింపాలో చూశాం కదా. ఇప్పుడు ఈ ప్రాసెస్లో అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని చాలా ముఖ్యమైన సూచనలు, టిప్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ విషయాలు కొంచెం శ్రద్ధగా వినండి. మొదటిది లోకల్ డిస్ట్రిక్ట్ ఆప్షన్. దీన్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇది మీ సెలక్షన్ మీద డైరెక్ట్ ప్రభావం చూపిస్తుంది. రెండోది, మీరు ఒకే ఓటీపీ ఐడితో మీకు అర్హత ఉన్నన్ని పోస్టులకు అప్లై చేయొచ్చు. కానీ గుర్తుంచుకోండి, ప్రతి పోస్టుకు విడివిడిగా అప్లికేషన్ నింపాలి, ఫీజు కూడా సెపరేట్గా కట్టాలి. ఇక చివరిగా, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. చివరి నిమిషంలో వెబ్సైట్ స్లో అవ్వచ్చు, లేదంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. చివరగా, మీకు అప్లికేషన్ నింపేటప్పుడు ఏవైనా టెక్నికల్ ఇబ్బందులు వస్తే ఎవరిని సంప్రదించాలి, వాళ్ల కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్లో మీకేమైనా టెక్నికల్ ఇబ్బందులు వచ్చినా లేదా ఏవైనా సందేహాలున్నా మీరు తెలంగాణ హైకోర్టు హెల్ప్ డెస్క్ని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ల ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి: 04023688394. మళ్ళీ చెప్తున్నాను, 04023688394. లేదా మీరు ఈమెయిల్ కూడా చేయొచ్చు. ఈమెయిల్ ఐడి helpdesk-tshc@telangana.gov.in. గుర్తుంచుకోండి, వర్కింగ్ డేస్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల మధ్య మాత్రమే వాళ్లు అందుబాటులో ఉంటారు. తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేసే పూర్తి ప్రక్రియపై ఈ వివరణ మీకు బాగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.